7 ఐటమ్స్ వస్తాయి 450 రూపీస్. I2C కోహినూర్ హోటల్ ఉంది, ఇక్కడ ఫుడ్ స్టాల్ ఉంది. అన్న నిమ్మకాయ తింటలేవా? థ్యాంక్ యూ. ఈడ ఇంత అంటుంది, ఈడ ఇంత అంటుంది, దెబ్బకి ఇంత అంటుంది. ఇంతకన్నా మంది ఉన్నారు చూడలేరా మనకు. అసలు కుమారి ఆంటీ చూడనే కత్తున్నారు, ఇంతకన్నా మంది ఫుడ్ తిని కత్తున్నారు. అర్థమవుతుంది ఎంతకన్నా మంది ఉన్నారు చూడలే. ఆడోళ్ళు మొగోళ్ళు అంతా పొల్లు కొట్టుకుంటూ లేరా. బ్రో బ్రో చెమటలు చూడండి ఎట్లా ఆడిపోతుంది. గుడికి వెళ్ళాం పెద్దమ్మ టెంపుల్ కి, చూద్దాం అనేసి వచ్చాం. పులుసులు వచ్చిళ్ళు మొత్తం కొలాబ్ చేసిళ్ళు అర్థం చెప్పిళ్ళు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, చేపల కర్రీ, చేపల ఫ్రై, ప్రాన్స్ కర్రీ. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో వీడియో ఏంటి తెలుసా భయ్య? చూడండి మనం ఏడున్నాం భయ్య. తమిళ చూసినా మీకు అర్థమైంది ఎక్కడ ఫుడ్ తిండికి పోతున్నాము. 5 స్టార్ హోటల్ ముందల కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ స్టాల్ మనం పోతాం. చాలా ఫేమస్ అయింది. అండ్ మళ్ళా పులుసులు వచ్చిళ్ళు మొత్తం కొలాబ్ చేసిళ్ళు అర్థం చెప్పిళ్ళు. కానీ కూడా కుమారి ఆంటీ ధైర్యంతో పులుసులతో పోరాడి ఇవాళ చూసినారు కదా, వీడియోలు వైరల్ అయినాయి కదా మీకు ఎట్లాగో. ఆయన ఇంకోటి ఏంటంటే మనకు రేవంత్ రెడ్డి సార్ కూడా ఏమన్నారంటే కుమారి ఆంటీ స్టాల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారు. పర్మిషన్ ఇచ్చినాక కుమారి ఆంటీ ఎట్లా అమ్ముతున్నది ఇప్పుడు ఎట్లా అమ్ముతున్నది ఫుడ్ వైరల్ అయిన తర్వాత ఇప్పుడు కుమారి ఆంటీ పరిస్థితి ఎట్లుంది అంతా మీకు చూపిస్తా. ఇది చూడండి, ఇగో మై హోమ్ భుజ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము. ఈడికి వెళ్ళి టీ టవర్స్ ఇటు నుంచి కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ అందరు రీల్స్ చేస్తున్నారు. రీల్స్, ఫోటోగ్రఫీ, ఫోటోషూట్లు మస్తు మజాలో నడుతున్నాయి మనకి అందరి. ఈడికి వెళ్ళి మనం పోతున్నాం కాక ముందరికి. దొరకదు కావచ్చు ఇలా అసలు ఈడికి కొడుతుంది. దొరకదు ఇది. అమ్మా దొరుకుతుందా ఫుడ్ ఇవాళ? అమ్మా ఫుడ్ దొరకడానికి ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ పట్టిందా? మీకన్నా హాఫ్ అన్ అవర్ పట్టిందా? ఎట్లుందన్న టేస్ట్? ఎట్లుంది? పర్లేదా? నిలబడ్డానికి 2 hours పట్టింది. అంతరం అది లైన్ ఉందా అందరికి? ఎంత లైన్ ఉంది చూడండి. పుష్ చేయడమే అంతే, దుప్పుకొని వెళ్తారు. కానీ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. టేస్ట్ వర్త్ అంట అంతగా లైన్ పట్టినా కూడా మనకు. ఇంతగా మంది ఉన్నారు చూడలేరా మనకు. నాకు తెలిసా దొరకది, ప్రయత్నిస్తామా? ఇక్కడ ఆంటీతో పాటు చాలా మంది ఫుడ్ స్టాల్స్ పెట్టినారు పక్కలకు. అంటే ఇక్కడ దొరకని వాళ్ళు వచ్చి ఎందుకు ఓడని చెప్పి అక్కడ కూడా తింటున్నట్టున్నారు నాకు తెలిసి. రేవంత్ రెడ్డి సార్ మనకు పర్మిషన్ ఇచ్చినాడు, అందుకే ఇంత మంది ఉన్నారు. ఇక్కడ చూడండి మనకు I2C కోహినూర్ హోటల్ ఉంది, ఇక్కడ ఫుడ్ స్టాల్ ఉంది. ఇక్కడికి వచ్చినారా అంకుల్ తినడానికి? చూడడానికి వచ్చినారా? అవును. ఎట్లా అనిపిస్తుంది మరి చూస్తే? రోజు ఇక్కడ ఫోన్ చేసేవాడు నేను. అయ్యో ఇప్పుడు దొరుకుతలేదు మీకే ఫుడ్. అవును. ఎట్లుంటుంది అంకుల్ టేస్ట్? ఇక్కడ బాగుంటుందా? బాగానే ఉంటది, అంటే ఎక్కడ ఉండిలానే ఉంటది కాదంటే ఎందుకంటే ఫేమస్ అయిపోయింది అలాగా. అంతే అంటదా? మీకు చేసి లాంటి ఇక్కడ చూద్దామని వచ్చాను నేను. చూద్దామని వచ్చినారా? గుడికి వెళ్ళాం పెద్దమ్మ టెంపుల్ కి, ఇంకా చూద్దాం అనేసి వచ్చాను. ఇక్కడ చూడండి చూడ్డానికి కూడా వస్తున్నారు మనకు అందరు. ఇక్కడ దగ్గర ఎట్లా ఉన్నది ఏం పంచాయతీ మొత్తం మీకు చూపిస్తాను. ఇది చూడాలి భయ్యా 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 భయ్యా. అరే బాప్ రే బాప్. అసలు ఏది ఆంటీ ఫుడ్ స్టాల్ ఏది దొరుకుతలేదు మనకు. చూడాలి చెల్లి ఎట్లా తింటుందో. మంచిగా ఉందా టేస్ట్? మంచిగా అనిపిస్తుందా? ఎంత టైం పట్టింది ఫుడ్ దొరకడానికి? హాఫ్ అన్ అవర్ పట్టిందా? అంతేనా? తోసుకొని వెళ్ళిపోతున్నారు అంట అందరూ. చూడలు ఎంతగానో మంది ఉన్నారు. అసలు కుమారి ఆంటీ చూడనే కత్తున్నారు, ఎంతగానో మంది ఫుడ్ తిని కత్తున్నారు. అర్థమవుతుంది ఎంతగానో మంది ఉన్నారు చూడాలి. ఆడోళ్ళు మొగోళ్ళు అంతా పొల్లు కొట్టుకుంటూ లేరా. రివ్యూలు కూడా ఇస్తున్నారు ఇక్కడ మనకు. రివ్యూలు జరుగుతున్నాయి. ఇది ఒక్కటని కాదు, ఇక్కడ చూడండి ఫుడ్ స్టాల్స్. ఆంటీ దగ్గర పోవాలంటే కూడా దమ్ అయిపోతుంది కావచ్చు మనకు, పోలే మాడదాకా. ఇక్కడ చూడండి ఇక్కడ పక్క కూడా మన ఫుడ్ స్టాల్స్ పెట్టారు. ఎంతకన్నా మంది ఉన్నారు చూడండి. ఇక్కడ క్రౌడ్ అయితే ఇచ్చిపాలు ఉంది కదా. అరే బాప్ రే బాప్. అవి కాకుండా ఇక్కడ ఎన్ని స్టాల్స్ పెట్టినారు చూడండి. అక్కడ దొరకని ఇక్కడ కూడా తింటున్నారు. పార్సల్ కూడా అయిపోయినాయంట. ఇది ఎన్ని రోజులు ఉంటుందేమో మనకు తెలియదు, కానీ ఉంటుంది. ఇక వెళ్ళాం అడిగి పోతామో ఫస్ట్ కుమారాంటి ముఖం చూస్తామో చూడము. ఫుడ్ తర్వాత రా డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టిండు బ్రో. ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టి డైరెక్ట్ ఇక్కడ నడిపిస్తున్నారు చూడలేవు. అరే బాప్ రే బాప్. ఎంతగానో పబ్లిక్, ఎంత పబ్లిక్. అసలు ఆంటీ ముఖం చూస్తామా ఫుడ్ విషయం తర్వాత. ఆంటీ ఎట్లా అమ్ముతుంది బ్రో బ్రో చెమటలు చూడండి ఎట్లా ఆడిపోతుంది. 12:47 ఇంత ఉన్నది, 3 వరకు ఉంటుంది కావచ్చు, కానీ 3 వరకు అయిపోతుంది అంత రష్. ఏమైంది?
చిన్న పిల్లలకు ఆడికెళ్ళి పెద్దోళ్ళు దాకా అందరు వచ్చి తింటున్నారు బాయ్, అందరు టేస్ట్ చేస్తున్నారు. ఓ ఎక్కడ చూడు రెండు డైరెక్ట్. అరే బాప్ రే బాప్, ఇక్కడ చూడాలి పబ్లిక్ జనాభా. ఐటీసీ పోయినారు హోటలు. రైస్ ఉందన్నా పడుతుంది అన్నా కొంచెం జరగానన్నా ప్లీజ్ అన్నా 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 జరగండి అన్నా కొంచెం రైస్ ఉంటే పడుతుంది అన్నా ప్లీజ్ అన్నా వైరల్ అన్నా అన్నా జరగండి అన్నా ప్లీజ్ అన్నా రైస్ ఉందన్నా పడుతుంది అన్నా 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 జరగండి అన్నా ప్లీజ్ అన్నా రైస్ ఉంది పడుతుంది అన్నా ప్లీజ్ అన్నా అన్నా చాలా కష్టపడి తీసుకున్నా జరగండి అన్నా ప్లీజ్ అన్నా రైస్ అన్నా పడుతుంది అన్నా అమ్మా దొరికింది ఏడికెళ్ళి ఫుడ్ సాధించడం భయ్యా మనం అంత రష్లోకి వెళ్ళి. పెళ్లి భోజనం తినట్టు అనిపిస్తుంది ఇట్లా పట్టుకొని ఫైనల్ గా నాకైతే ఫుడ్ దొరికింది చూడలు. ఇగో టేస్ట్ చేస్తున్నా. అంతా రష్లా ఏం దొరికిందంటే నాకు ఉత్త చికెన్ దొరికింది. చికెన్ ఇంకా బాగా రైస్, మటన్ ఇంకా లివర్ అవన్నీ అయిపోయినాయి అంట. కానీ రష్లో ఎవరికి ఏమి ఇచ్చాలో అర్థమైతలేదు. అయ్యా చూడలు ఎట్లా అయిందో మొత్తం. ఈడింత అంటుంది, ఈడింత అంటుంది, దెబ్బకి ఇంత అంటుంది. ఏమేమి తింటే కూడా నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే అంతా రాసి చూసినారు కదా, కుమారి ఆంటీ ఎప్పుడెప్పుడో ఫేమస్ అయింది. ఇంకా ఇంతగానో మంది ఉన్నారు ఇక్కడ చూడాలి. చికెన్ విత్ మస్తు రెడ్ ఉంది, కలిపితే మస్తు మజా అనిపిస్తుంది. తిందాం ఇప్పుడు ఇక. మంచిగా ఉంది. కానీ ఒకటి ఏంటంటే అంతగానో రష్లో పోయి బయటకు వచ్చాక ఎండలో నిలబడి తినాల్సి వస్తుంది. ఆంటీ మీకు ఎట్లా బాగా పైసలు వస్తున్నాయిగా, ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టుంది మంచిగా, అందరికి టేబుల్ లేవుల్లి. మీరు ఎవరైనా వచ్చి తిన్నారా ఇట్లా? ఈ ఆంటీ ఫేమస్ అయినాక ఎవరైనా తిన్నారా ఒకసారి కింద కామెంట్ చేయాలి. ఫేమస్ కాకముందు తిన్నారా కూడా కామెంట్ చేయాలి, తెలుసుకుంటాను. ఐటీసీ కోహినూరు ముంగట్నే. ఆ హోటల్కి ఎంతమంది పోతుల్లో తెలియదు కానీ ఇక్కడ ఇది దుర్గం చెరువు హైటెక్ సిటీ ఎక్కడుంది అంటే ఆంటీ షాప్ కాడ ఉంది. ఇప్పుడు అట్లా చెప్పాల్సి వస్తుంది. ఇది ఒక నిమ్మకాయ ఇచ్చే సెట్ ఉంటుండే. అన్నా నిమ్మకాయ తింటలేవా? థ్యాంక్ యూ. పక్కన నిమ్మకాయ అడుక్కున్నా. నిమ్మకాయ ఉంటేనే చికెన్ మంచిగా ఉంటుంది, లేకపోతే అది అలాగుంటుంది. కావాలా పిండాలా నీకురా? ఇక్కడ చూడండి రష్ కనబడుతుందా? అదే ఆంటీ షాపు. ఇక్కడ మనం నిల్చొని తింటున్నాం. అది చూడండి రష్. ఆ రష్ అయితే ఎంత తగ్గుతలేదు తెలుసా? రైట్ భయ్యా, చూసారా కదా కుమారి ఆంటీ దగ్గర స్టాల్లో నేను తిన్నా, టేస్ట్ చేసినా. నాకైతే స్పైసీ అనిపించింది, మంచిగా అనిపించింది. 120 రూపాయలు ఫుడ్ ఉన్నది అక్కడ. రష్ కూడా దానికి బీభత్సంగా ఉన్నది. ఎంతగానో మంది ఉన్నారు చూడండి. కుమారి ఆంటీ ఫేమస్ అయ్యి ఎన్నో రోజులు అవుతుంది కానీ ఇంకా రష్ మాత్రం తగ్గలేదు. బీభత్సంగా రష్ ఉన్నది ఆడ.